ఒకవేళ మన ఆయన అదే మెడ మీద మట్టి నలుపుకుంటూ ఉంటాడు, ఆయన ఏదో చెప్పావు కదా మా సినిమా పేరు, యాక్టర్ పేరు. ఆయన చిడతలు వాయిస్తే నన్ను అంటున్నావు కదా. నాకు రాజశేఖర రెడ్డి మీద గుండె నిండా అభిమానం ఉంది. చచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి గారి నుంచి తప్పితే ఇంకోటి మాట్లాడను. రాజశేఖర రెడ్డి కడుపును పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంతే అభిమానిస్తాను ఆయన కొడుకుగా. నేను చచ్చేంత వరకు వాళ్ళకి చిడతలు వాయించని, వాళ్ళని లేకపోతే భజన చేయని, ఏం చేసినా రాజశేఖర రెడ్డి కుటుంబానికే చేస్తాను నేను. నాకు అది స్వామి భక్తి. నేను భక్తుడిని, రాజశేఖర రెడ్డి గారికి భక్తుడిని. చచ్చిపోతా కూడా రాజశేఖర రెడ్డికి భజన చేస్తా చచ్చిపోవాలనుకుంటా నేను. తప్పే ఉంది దాంట్లో. రాజశేఖర రెడ్డి కొడుకుగా నేను ఆయన కొడుకుగా అభిమానిస్తాను, భజన చేస్తాను. దాంట్లో నాకేం స్వార్థం లేదు కదా. స్వామి భక్తి ఉంది. భక్తి తప్పితే నాకేం దాంట్లో లేదు కదా. కానీ మన చిడతల నాయుడికి 2013-14 సంవత్సరంలో అనుకుంటా హైదరాబాద్లో బాగా ఖరీదైన అది పెళ్ళిళ్ళు జరుపుకుంటారు, దాన్ని ఏదో ఫంక్షన్ హాల్ అంటాం కదా. ఆ పెళ్ళిళ్ళు హైటెక్స్ అదే 50 లక్షలు, ₹1,00,00,000 అద్దె అంటారు. మామూలుగా బాగా డబ్బున్న వాళ్ళు తప్పితే ఎవరు దాంట్లోకి శుభలేఖలు కూడా ఎవరు అంతంత పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అక్కడ మీటింగ్ పెట్టి విలేకరులను పిలిచి, పాప అమాయకులైనటువంటి ఫ్యాన్స్ని పిలిచి ఏం చెప్పి అక్కడ చిడతలు ఎవడకు కొట్టాడు? సోనియా గాంధీకి రివర్స్ చిడతలు కొట్టాడు, మోడీకి చిడతలు కొట్టాడు. నెల తిరగకుండానే మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా చిడతలు కొట్టాడు. ఆ చిడతలు కొడతంలో లాభం పొందింది ఎవరు? అంటే క్యాష్ కోసం చిడతలు కొట్టే బ్యాచ్ మన చిడతల నాయుడు గారు. అది అయిపోయింది. 14 నుంచి 17 దాకా చంద్రబాబు నాయుడు గారికి చిడతలు కొట్టాడు. మోడీకి మళ్ళీ మోడీని మర్చిపోయాడు. మోడీ ఎవరో నాకు తెలియదు, మోడీ నాకు పరిచయం లేదు, నాకు అపాయింట్మెంట్ ఇవ్వడు మోడీ అని చెప్పని మాట్లాడారు. ప్రశ్నిస్తాక పార్టీ పెట్టా అన్నారు. పార్టీ పెట్టింది గుర్తుంది కానీ ప్రశ్నించడం మర్చిపోయాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2017లో చంద్రబాబు నాయుడు గారికి రివర్స్ చిడతలు కొట్టాడు, పేమెంట్ ఇవ్వట్లేదని. మళ్ళీ జాగ్రత్తగా చూసుకున్నాడు. మళ్ళీ 19కి వచ్చేప్పటికీ అనుకూలమైన చిడతలు కొట్టాడు. మోడీని పాసిపోయిన లడ్డు అని చెప్పని రివర్స్గా తిట్టావు, చిడతలు కొట్టావు, రివర్స్ చిడతలు. మళ్ళీ 19 ఓట్లు ఎలక్షన్లు ఓడిపోగానే మళ్ళీ మోడీ కాళ్ళకాడికి చేరావు, మళ్ళీ చిడతలు కొట్టుకుంటా. దేనికి వెళ్ళావు? మళ్ళీ దానికి ముందు ఎన్నికలకు ముందు ఇంకోటి జరిగింది. కమ్యూనిస్టులకు ఎర్ర జెండాల వాళ్ళకి చిడతలు కొట్టావు. ఓట్లు అయిపోగానే ఎర్ర జెండాల పక్కన, ఎర్ర చిడతల పక్కన పడేసి మళ్ళీ కాషాయ చిడతలు పట్టుకున్నావు. ఇన్ని చిడతలు కొడతాం కూడా నీకు వ్యాపారం అయింది మీకు. కానీ నేను స్వామి రాజశేఖర రెడ్డి అంటే పిచ్చని నాకు, నేను ప్రపంచం అంతా తెలుసు, నా కుటుంబానికి తెలుసు. నా ఇంట్లో బెడ్రూమ్ దగ్గర నుంచి దేవుడి గదిలో దగ్గర నుంచి నా ఇంటి హాల్లో కానీ అన్ని చోట్ల రాజశేఖర రెడ్డి గారి బొమ్మే ఉంటుంది. నా దేవుడు రాజశేఖర రెడ్డి గారు కొడుకుని నేను చిడతలు కొడితే తప్పేంటి? భయం చేస్తే తప్పేంటి? చిడతలు కొడితే తప్పేంటి? అది నా భక్తిపూర్వకంగా